ఆ ఏందన్నా పైసలు వచ్చినాక కడతతి ఇప్పుడు కావాలంటే ఎడికెళ్ళొస్తాయి. నెల నెల నేను కట్టిన మిత్తికి నువ్వు ఇచ్చిన అసలుకు సరిపోయింది. ఇంకెక్కడిది నీ బాకీ? ఓ నువ్వు గానికి ఇచ్చినావు, కట్టకపోతే ఎగ్గొట్టి పోతున్నామా? ఏంది వయ్యా ఎక్కువ మాట్లాడుతున్నావు? కట్టను, ఏం చేసుకుంటావు వేసుకోపో. ఇగో గిట్లుంటారు కొందరు. అప్పులోళ్ళు సతాయిస్తే ఉల్టా దమ్కిలిచ్చే జమానా. అయితే ఇప్పుడు 1,00,000 అప్పు తీసుకుంటే 100కి 3 రూపాయలు లెక్కేసుకున్నా నెలకు 3,000, ఏడాదికి 36,000 అవుతుంది. కానీ మహారాష్ట్రలో ఈ రైతు ఎంత కట్టినంటే 73 లక్షలు. అవు లక్షకు 73 లక్షల మిత్తి. ఆఖరికి కిడ్నీ అమ్ముకొని కట్టిండంటే చూడండిగా ధర్మ వడ్డీ. మరి రోజుకు 10,000 మిత్తట. అంటే 10 రోజులకే ₹1,00,000, నెలకు 3 లక్షలు. మహారాష్ట్రలో కూలర వ్యవసాయం నడుస్తలేదని డైరీ ఫామ్ పెట్టేదానికి ఒక ఇద్దరు సావుకారుల తన చెరో 50,000 లెక్క ₹1,00,000 అప్పు తీసుకున్నట. ఏమైందో ఏం పాడో పాలదంద చాలు చేయకముందుకే ఆవులు జీవిడ్చినాయట. చుట్టాలు దోస్తులతోనే అప్పు తెచ్చి మిత్తిలు కట్టిండట. అయినా చాలలేదని ఇల్లు, ట్రాక్టరు, 2 బైకులు బంగారం అమ్మినా ఇంకా బాకీ ఉన్నావు, కట్టకుంటే నీ సంగతి చూస్తామని బెదిరిస్తే 8 లక్షల కిడ్నీ అమ్మేసి సావుకారకు కట్టిండట. పాపము గింత అన్యాయం ఉంటే అదుల్లా 1,00,000 అప్పుకు 73 లక్షలు గుంజుతారా? పోలీసులకు చెప్పినా నా గోడు చూస్తలేరని బాధపడుతున్నాడు పాపం. అయినా నీదే తప్ప నా ఏ కట్టను, ఏం చేసుకుంటావో చేసుకొని మొండి కూర్చొని ఉంటేవి. నీ ఎత్తుకుంటే గిట్టనే ముస్తారా మళ్ళా.